వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ ట్రిక్స్. నేను మీ సోహెబ్ అఖ్తార్. ముందుగా మనం ఈ వీడియోలో నో రికార్డ్ ఫౌండ్ అనే ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఈ ప్రాబ్లం ఇస్తే కామెంట్ చేయండి. అయితే దీనికోసం మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకున్నప్పుడు ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ చేశారు, ఏమేమి యాక్షన్స్ మీరు తీసుకున్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. వీలైనంత త్వరగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చెప్తాను. అలాగే ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మీరు కామెంట్ చేసి చెప్పండి, నేను సొల్యూషన్ చెప్తాను. సో ముందుగా మనం దీన్ని లాస్ట్ డేట్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ డేట్ వచ్చేసి సో ప్రాబ్లం ఏంటంటే మనకు అందరికీ టెన్షన్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ డేట్ ఎంత దగ్గరలో ఉంటే మనకి అంత టెన్షన్ అవుతుంది. సో అందుకే మనం ముందుగా లాస్ట్ డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను స్కీమ్ ఆన్ ఎన్ఎస్పి పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి చాలా స్కీమ్స్ వస్తున్నాయి. లైక్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ స్కీమ్ అనదర్ లైక్ అన్నీ. సో అక్కడ పర్సన్ విత్ డిసేబిలిటీ స్కీమ్ వచ్చేసి క్లోజింగ్ ఆన్ 31/10/2024. సో దిస్ పర్సన్ విత్ డిసేబిలిటీ స్కీమ్ అనేది ఒక పోస్ట్ మెట్రిక్ స్కీమ్. సో దాని ఇన్స్టిట్యూషన్ వెరిఫికేషన్ అనేది ఓపెన్ స్టిల్ 15/11/2004. సో దాని డిఎన్ఓఎస్ఎన్ఓ టిల్ ఓపెన్ 30/11/2004. సో పీ మెట్రిక్ స్టూడెంట్స్ కోసం అయితే కేవలం 8 డేసే ఉంది. సో ఫామ్ ఫిల్అప్ చేయడానికి కేవలం 8 డేసే ఉంది. సో వాళ్ళు తొందరగా ఫామ్ ఫిల్అప్ చేసుకుంటే మంచిది. సో ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తాను. ర్యాండమ్గా నేను కొంతమంది స్టూడెంట్స్వి లాగిన్ చేశాను. సో లాగిన్ చేస్తే అక్కడ వాళ్ళు వ్యూ అండ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేసి అన్ని డాక్యుమెంట్స్ అండ్ అన్ని కరెక్ట్గా ఫామ్ ఫిల్ చేశారు. స్టిల్ వాళ్ళకి ఫైనల్ సబ్మిషన్ అవ్వట్లేదు. సో నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది. సో అందుకే స్టూడెంట్స్ అందరూ చాలా టెన్షన్లో ఉన్నారు. సో అయితే ముందుగా అందరు స్టూడెంట్స్ నాకు ఇది చెప్పండి, మీరు ఈశానోదయ స్కాలర్షిప్కి సంబంధించిన ఉన్నారా, లేకపోతే వేరే ఏదైనా స్కాలర్షిప్ స్కీమ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు కూడా ఇదే ప్రాబ్లం వస్తుందా? సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై యూ. సో అయితే నా లాస్ట్ వీడియోలో చాలామంది స్టూడెంట్స్ నాకు అడిగారు. సో దీనికోసం ఏమేం చేయొచ్చు చెప్పండి సార్ అని. సో అయితే నేను దానికోసం 3 నుంచి 4 విధాలు ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. సో ఏంటంటే 3 నుంచి 4 విధాలు ఉన్నాయి, అలాగే 3 to 4 ఆప్షన్స్ ఉన్నాయి, నేను మీకు చెప్పాను. ముందుగా నోడల్ ఆఫీసర్ ఓపెన్ చేయండి ఎన్ఎస్పి స్కాలర్షిప్. సో అప్పుడు స్కీమ్ వైజ్ అని రాసి ఉన్న దాని మీద క్లిక్ చేయండి మీరు. సో యూ కెన్ ఓపెన్ ఇన్ బ్రౌజర్. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎన్ఎస్పి హెల్ప్ డెస్క్ పైన క్లిక్ చేయండి. సో హెల్ప్ డెస్క్లో ప్రాపర్గా మెయిల్ సెండ్ చేయాలి. ఎలా అంటే లైక్ యూ కెన్ డూ చాట్ జీపీటీ ద్వారా ఎలాగైనా రాయొచ్చు. అలాగే మీరు ప్రాపర్ స్క్రీన్ షాట్ చేయాలి. మీ హ్యాండ్ రైటింగ్లో రాస్తే ఇంకా మంచిది. అలాగే అందులో ఐఎమ్ నాట్ ఏ సింగిల్ స్టూడెంట్ అని రాయాలి. ప్లీజ్ డూ సంథింగ్ అని కూడా రాయాలి. ఇదంతా మెయిల్ కరెక్ట్గా రాసిన తర్వాత దాన్ని ప్రాపర్ స్క్రీన్ షాట్ తీసి హెల్ప్ డెస్క్లో ప్రాపర్ మెయిల్ తీసిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో అందరి సబ్జెక్ట్ ఈశానోదయ స్కాలర్షిప్లో నో రికార్డ్ ఫౌండ్ అనే వస్తుంది. అయితే మీరందరూ సబ్జెక్ట్ అనే దగ్గర నో రికార్డ్ ఫౌండ్ అని రాయాలి. రాసిన తర్వాత అలా రాయడం వల్ల డెఫినెట్గా వాళ్ళు ఏదైనా సొల్యూషన్ చెప్తారు. అలాగే మీరు హెల్ప్ డెస్క్ నెంబర్ పైన కాల్ చేయొచ్చు. అయితే దానికి ముందు మీరు వాళ్ళ టైమింగ్స్ గురించి తెలుసుకోవాలి. ఎలా అంటే వాళ్ళకి ఏమైనా హాలిడేస్ ఉన్నాయా, ఆర్ వాళ్ళ లంచ్ టైం, ఆల్ ఎక్సెట్రా. సో నెక్స్ట్ మీరు గ్రీవెన్స్ అనే ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని ఫిల్అప్ చేయాలి. ఒకవేళ మీరు ఆ గ్రీవెంట్ అనే ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ మీరు అప్లికెంట్ అయితే అప్లికెంట్ పైన క్లిక్ చేయాలి. స్టూడెంట్ లాగిన్ ఫర్ కంప్లైంట్ అని వస్తుంది. సో దాంట్లో వస్తుంది అప్పుడు తర్వాత. సో దాంట్లో యూ కెన్ డూ వన్ థింగ్, దాంట్లో అకాడమిక్ ఇయర్ అని 2024-25 అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓటీఆర్ నెంబర్ అప్లై చేయాలి. మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, దీన్ని క్యాప్చర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మీకు ఒక ప్రాపర్ ఫామ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఫామ్ ఏంటి అంటే ఏ ఇష్యూ రిలేటెడ్ ఉంది అని ఫామ్ వస్తుంది. లైక్ మీకు అదర్ ఇష్యూవా, టెక్నికల్ ఇష్యూవా, ఏ ఇష్యూ
అనే దానిపై నుంచి ఫామ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో అందరికి బేసికల్లీ టెక్నికల్ ఇష్యూ అనే వస్తుంది. సో ఎందుకంటే యు ఆర్ నాట్ ఏ సింగిల్ స్టూడెంట్, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం. సో ఇది వచ్చేసి సెకండ్ ప్రాసెస్. సో థర్డ్ ప్రాసెస్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్లో మినిస్ట్రీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో అప్పుడు మినిస్ట్రీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనం మినిస్ట్రీ ఏం ఆప్షన్ని చూస్ చేసుకోవాలి అనేది ఉంటుంది. సో మీరు ఈశాన్ ఉదయ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ యూ కెన్ అప్లై ఈశాన్ ఉదయ్ స్కాలర్షిప్. అదర్వైజ్ అదర్ స్కాలర్షిప్కి అప్లై చేసుకుంటే కూడా యూ కెన్ ఆల్సో యూజ్ దిస్ మెథడ్. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ యూ కెన్ డూ వన్ థింగ్. అది దేనికి రిలేటెడ్ ఉంది అని చేయాలి. ఓకే, ఒకవేళ ఈశాన్ ఉదయ్ అయితే యూజీసీ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చా వస్తుంది, క్యాప్చా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది కదా, సబ్మిట్ అనే ఆప్షన్ పైన మీరు కంప్లీట్గా క్లిక్ చేసేయాలి. చేసేసిన తర్వాత అప్పుడు మీకు ఒక ఫామ్ వస్తుంది. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఏంటి అంటే అక్కడ మనకు నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్, అడ్రస్ అనేవి వచ్చేస్తాయి. నేమ్ వచ్చేసి ఇందర్జీత్ సింగ్. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఈమెయిల్ వచ్చేసి స్కాలర్షిప్ యూజీసీ @గవర్నమెంట్ ఇన్ అని వస్తుంది. ఇలా అడ్రస్ వస్తుంది. అయితే మనం ఇక్కడ ఒక పని చేయాలి. ఏంటి అంటే మనకు ఈమెయిల్ ప్లేస్లో సబ్జెక్ట్ లైన్ అనేది నో రికార్డ్ ఫౌండ్ అని రాయాలి. సో నెక్స్ట్ ఓటీఆర్ రాయాలి. ఓటీఆర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ని ప్రాపర్ స్క్రీన్ షాట్ చేసి నో రికార్డ్ ఫౌండ్ అని ఉన్నదాన్ని ఈమెయిల్ చేయాలి. ఈమెయిల్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఎంత ఎక్కువ మంది ఈమెయిల్ చేస్తే అంత తొందరగా ప్రాబ్లం షార్ట్ అవుట్ అవుతుంది. ఎందుకంటే అంత తొందరగా ప్రాబ్లం షార్ట్ అవుట్ అవుతుంది. సో ఈరోజు అయితే మీరు చేయలేరు, ఎందుకంటే ఈరోజు సండే. సో మీరు మండే రోజు మెయిల్ చేయండి. అయితే ఫస్ట్ ఎన్ఎస్పి ఫామ్ ఓపెన్ అయినప్పుడు యూటీ డీటెయిల్స్ అడిగేవి, కానీ చాలామంది మెయిల్ చేయడం వల్ల ఆ ఆప్షన్ని గవర్నమెంట్ అనేది రిమూవ్ చేసింది. అండ్ కొన్ని ఇష్యూస్ వచ్చేసి లైక్ బోనాఫైడ్ ఇష్యూస్, డాక్యుమెంట్ ఇష్యూస్. సో గవర్నమెంట్ దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసింది. సో యు ఆర్ నాట్ ఏ సింగిల్ స్టూడెంట్ కదా, మీకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ వింటుంది. ఇఫ్ యూ కెన్ రైజ్ యువర్ రిక్వెస్ట్. సో నేను మీకు 3 మెథడ్స్ చూపించాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి హెల్ప్ డెస్క్ కాల్ ఆర్ ఈమెయిల్ చేయడం. సెకండ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అండ్ గ్రీవియన్స్. సో థర్డ్ మన కన్సర్న్ మినిస్ట్రీ కూడా మెయిల్ చేయాలి. మళ్ళీ నేను మీకు చెప్తాను. క్లిక్ ఆన్ పబ్లిక్ కార్నర్. సో నెక్స్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్, దెన్ క్లిక్ ఆన్ నోడల్ ఆఫీసర్ స్కీమ్ ఫస్ట్ డీటెయిల్. సో నేను మీకు మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది అని అనుకుంటున్నాను. డోంట్ వర్రీ అబౌట్ దట్. దిస్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ప్రాసెస్. ఎంతమంది ఎక్కువ మెయిల్ చేస్తే అంత త్వరగా అయిపోతుంది. సో మీరు వీలైనంత ఎక్కువ మెయిల్స్ చేయండి. ఎంతమంది ఎక్కువ మెయిల్స్ చేసేయడం వల్ల అంత ఎక్కువ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది. సో వీడియోని షేర్ చేయండి. లాస్ట్ డేట్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి తొందరగా షేర్ చేయండి. యూ షుడ్ అవేర్ అబౌట్, అదర్వైజ్ యూ కాంట్ డూ ఎనీథింగ్. సో యూ కెన్ షేర్ ద వీడియో. ఎంత ఎక్కువ వీడియో షేర్ చేస్తే అంత ఓకే చేయండి. సో వీలైనంత తొందరగా చేయండి. I guess this will be today for all. Thank you so much for watching this video.